శ్రీకాళహస్తీశ్వరంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని తిరుపతి జిల్లా ఎస్పీ విష్ణువర్ధన్ రాజు తెలిపారు. శివరాత్రి రోజున విశేష సంఖ్యలో తరలివచ్చే భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మహాశివరాత్రి ఉత్సవాలకు సుమారు 900 మంది పోలీస్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. స్వామి అమ్మవార్లు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తానే స్వయంగా పరిశీలిస్తున్నామన్నారు. శివరాత్రి రోజు 26, 27, 28 ప్రధానంగా పబ్లిక్ భారీ సంఖ్యలో వస్తారు కాబట్టి దానికి సంబంధించినంత కూడా ఏర్పాట్లు పరిశీలించడం జరిగింది. సో మాతో పాటు ఈఓ గారు ఉన్నారు, అట్లాగే మన డిప్యూటీ కలెక్టర్ ఉన్నారు, అట్లాగే మా అడిషనల్ అందరూ కూడా టీం అందరం కూడా ఈ ఏర్పాట్లన్నీ పరిశీలించడం జరుగుతూ ఉంది. సో ప్రధానంగా వచ్చే భక్తులు ఎవరికి కూడా అసౌకర్యం లేకుండా వాళ్ళ పార్కింగ్ అంటే వాళ్ళ ట్రాఫిక్ పరంగా కావచ్చు, తర్వాత వెహికల్స్ పార్కింగ్ విషయంలో కావచ్చు, తర్వాత వాళ్ళ పార్కింగ్ నుంచి టెంపుల్ దాకా వచ్చే విషయంలో కావచ్చు, టెంపుల్ లో దర్శనం చేసుకొని తిరిగి వెళ్లే వరకు కూడా ప్రతి అంశంలో కూడా అన్ని ఏర్పాట్లు తగు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా వాళ్ళకి అంటే ఈ శివరాత్రి అనేది ఒక మంచి మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ గా ఉండే విధంగా అన్ని విధాల మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. సో ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏమిటంటే వాళ్ళు కూడా కొంచెం ఈ ఎక్కడ ఏమంటాము వీటన్నిటి పట్ల అవగాహన కలిగి కొంచెం సంయమనం పాటించి జిల్లా యంత్రాంగానికి పోలీస్ వారికి సహకరించి మేము చేసిన సూచనల మేర వాళ్ళుగా నడుచుకున్నట్లయితే ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ లేకుండా మనం జరపడానికి వీలవుతుంది.